పాటి నీటి కేటాయింపు 6.6 టీఎంసీ కండలేరు నుంచి ఇచ్చాం. అక్కడి నుంచి పైప్ లైన్ ఇచ్చి ప్రతి ఒక్క ఊరికి తిరుమలకు కూడా అందరికీ కొలాయిలు వచ్చే విధంగా అది అన్ఫార్చునేట్గా క్యాన్సిల్ అయ్యి చూద్దాం. దాన్ని ఏ విధంగా మళ్ళా పునర్జీవం పోయాలో చూద్దాము. నీటి సమస్యలు తీర్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఈ 10 సంవత్సరాల్లో ఇది చేసింది ఏమీ లేదు. ఎంపీగా ఉన్నా కూడా ఈ ఒక్క రూపాయి ఇది సహాయం చేసింది లేదు ఎవరికి, గ్రామాలకు కానీ పట్టణాలకు కానీ. ఖచ్చితంగా మన ప్రభుత్వం కేంద్రంలో వస్తుంది. ఈసారి మోదీ గారు 400 సీట్ల పైన ఎన్డీఏ గెలిచారు. బీజేపీని 370 సీట్లు గెలిచాలని ఒక లక్ష్యం పెట్టున్నారు. ఆ 370లో మీరు మన సీటు వచ్చేట్టుగా మీ అందరూ ఆశీర్వదించాల్సిందిగా అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మనం ఈరోజు బీజేపీ జాయిన్ అయినాము. మనం బాగా కష్టపడి పిల్లలని గెలిపిస్తుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. మన మధ్య గౌరవం ఇంతకుముందు మనం వైఎస్ఆర్కి ఎంత సేవ చేసినామో అంత సేవ చేసినా కూడా వీటి వల్ల గౌరవం లేదు. వీటి వల్ల కాన్సంట్రేట్గా గౌరవం లేకుండా వాళ్ళు మనల్ని వెనకాల దానికోసమే ఈరోజు అందరూ కలిసి అన్న సమస్యలు పార్టీ తయారైనాము. అన్న అఖండ మెజారిటీతో తెలుసుకునేకి ప్రతి ఒక్కరూ కూడా అన్నదిలో కష్టపడి ఈ 25 రోజులు మనం బాగా కష్టపడినామంటే అన్ననే ఎంపీగా గెలిపించుకుంటే సెంట్రల్ మినిస్టర్ అవుతారు. మన సమస్యలన్నీ కూడా